నాన్న హాయ్ 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 గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. సో మనం చేసే లైవ్లో వచ్చిన క్వశ్చన్స్కి ఇలా చేస్తున్నాం కదా. ఇది యాక్చువల్గా రవి అనే ఆయన అడిగిన ఈ ప్రశ్న, అంటే ముందు ముందు డాక్టర్ వృత్తి ఎలా ఉంటుంది, ఒకప్పుడు ఎలా ఉండేది, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మీ అబ్జర్వేషన్లో అని అడిగారు. యాక్చువల్లీ మెడికల్ పరంగా ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది, మీతో మాట్లాడాలి. ఎందుకంటే మనం ఈ రకంగా లైవ్ చేస్తున్నప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీరు చాలా మంచి చేస్తున్నారు, చాలా గొప్ప చేస్తున్నారు, ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే మనం చాలాసేపు వెయిట్ చేస్తే వచ్చిన చాలా సందేహాలకి సమాధానాలు వచ్చేస్తున్నాయి అని చాలా వస్తున్నాయి కదా. సో మీ అబ్జర్వేషన్లో ఫస్ట్ క్వశ్చన్ రవి అడిగినట్టుగానే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అని మాట్లాడడానికి ముందు అసలు ఒకప్పుడు ఎలా ఉండేది నాన్న ఈ వృత్తి, వైద్య వృత్తి అనేది? వైద్య వృత్తి బిఫోర్ 50, అంటే స్వరాజ్యం రాకముందు 50 to 60 అది సంధియోగము. 60 తర్వాత పిహెచ్సి వచ్చాక 60 తర్వాత వచ్చాయి పిహెచ్సి అనుకోవచ్చు, ఆఫ్టర్ 60 అనుకోవచ్చు. ఇది నేను కూడా 60లో 2లో జాయిన్ అయ్యాను కాబట్టి అడిగిన ప్రశ్నకు సూటిగా చెప్పాలంటే అప్పుడు ఇంత వైద్యము లేదు, ఇంత డాక్టర్లు లేరు, ఆ జబ్బులు వేరు, ఇప్పుడు జబ్బులు వేరు. ఉదాహరణకి అప్పుడు ఎక్కువ అంటువ్యాధులు ఉండేవి, ఇప్పుడు అంటువ్యాధులు లేవు. అంటువ్యాధి అంటే మలేరియా, డెంగీ వగైరా, దోమలు, అలాగే పారాసైట్స్, బ్యాక్టీరియా, వైరల్ అప్పటికి ఇప్పుడు తేడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉదాహరణకి కరోనా, ఇది వైరస్ కానీ కొత్త వైరస్. ఇంకోటి, ఒకప్పుడు డాక్టర్ అంటే ఒక ఫిజిషియన్ ఉంటే అన్నిటికీ ఒకటే డాక్టర్ లాగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక సూపర్ స్పెషలైజేషన్ అంటున్నారు, అవునా? సో అప్పుడు ఎలా మరి ఒకే డాక్టర్ అన్నిటినీ చూసేవాళ్ళు నాన్న ఆ రోజుల్లో? బిఫోర్ 60 కాదు కదా, అప్ టు 2000 వరకు ఇచ్చుకోవచ్చు, 1990 వరకు కూడా గ్రామాల్లో, టౌన్స్లో, సిటీస్లో కూడా ఇంత లేదు. ఒక జబ్బు వస్తే చిన్నపిల్లలకైనా, ఎలర్ట్స్కైనా, వృద్ధులకైనా, టీబీ అయినా, హార్ట్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, పెరాలసిస్ అయినా, ముసలివాడైనా, కళ్ళు అయినా అన్ని ఒక డాక్టర్ వెళ్ళేవారు, ఫ్యామిలీ ఫిషియన్ వారు. అండ్ అటాచ్మెంట్ కూడా ఉండేది కదా అప్పుడు. జబ్బులు తగ్గేవి, 90% జబ్బులు ఒక డాక్టర్ తగ్గించేవాడు. అప్ టు 2000 వరకు ఇచ్చిపించిన నాకు తెలుసు, నేను ఆ టైంలోనే డాక్టర్ కాబట్టి. ఆ తర్వాత 90 తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాక ఎంఎస్లు, ఎండీలు, ఎంసీహెచ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వైద్యం కూడా మారింది, టెస్ట్లు కూడా మారాయి. ఉదాహరణకి అప్పుడు డాక్టర్ కిందకి వచ్చి పేషెంట్ దగ్గరికి వచ్చి, పేషెంట్ డాక్టర్ చెయ్యి పట్టుకుంటే చెప్పేసారు, పేషెంట్ దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ డబ్బు అని బాధ చెప్పుకోవాలి. ఆ బాధ చెప్పుకుంటే డాక్టర్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్తోనే 90 తగ్గిపోయింది. ల్యాబొరేటరీలు, ఈ స్కాన్లు, ఎక్స్రేలు అక్కడ లేవు కూడా. అప్పుడు టెస్ట్లు కూడా లేవు కదా, ఎక్స్రే లేదు కదా. అప్పుడు ఏమైంది, డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి 99 తగ్గించేవారు, చేయబట్టుకొని నాడి చూసి. ఎక్స్పీరియన్స్ బిగినింగ్ లో కూడా ఉద్యోగం కూడా చేసినప్పుడు అంతే అయింది. ఇప్పుడు డాక్టర్ గారికి పేషెంట్లు ఎవరు వస్తున్నారంటే ఈ క్లాసిఫికేషన్, హార్ట్ పేషెంట్, లంగ్ పేషెంట్, ఆ పేషెంట్ ఏది తెలుస్తుంది. 2 అతను టెస్ట్లు చేయించుకొచ్చి ఎంఆర్ఐ చేయించారండి, స్కానింగ్ చేయించారండి, ఖర్చు పెట్టారంటాడు. ఏది అవసరమో డాక్టర్ తెలుస్తుంది కానీ ఆ పేషెంట్ తెలియదు. కానీ ఇప్పుడు డాక్టర్స్ కూడా అంత ఓపిక్గా పేషెంట్తో కూర్చొని కన్సల్ట్ చేసి మాట్లాడేంత టైం కూడా ఉండట్లేదు కదా. ముందు ఏంటంటే ఈ టెస్టుల వల్ల 99 రాంగ్ డయాగ్నోస్ అయిపోతున్నాయి, రాంగ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎందుకు టెస్టులు రాంగ్ ఎందుకు అవుతాయి? టెస్ట్లో జబ్బుకి ఆయన గురించి జబ్బుకి టెస్ట్ అవసరం లేదు, కరెక్ట్, దానివల్ల డిలే జరుగుతుంది. పేషెంట్ డాక్టర్ గారికి ఇది రాయాలనుకుంటాడు, అది అవకాశం ఇవ్వకుండా వీడేది చేయించుకొచ్చేస్తున్నాడు. పేషెంటే ముందెళ్ళి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఏదో అల్ట్రాసౌండ్. అంటే ఈ పేషెంట్ ఏమనుకుంటున్నాడు, ఈ రిపోర్ట్స్ అన్నిటితో వెళ్తే మనకి ఇంకా ట్రీట్మెంట్ చాలా తొందరగా, క్విక్గా, యాప్ట్గా అది 100% జరుగుతుంది. 100% జబ్బులు రాంగ్ అవడానికి ఇదే కారణం, వైద్యం చెడిపోవడానికి ఇది కారణం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన టెస్ట్ రాయించారు. అలా అంటే డాక్టర్కి వెళ్తే అన్నెసరీగా టెస్ట్ రాస్తున్నారు, డాక్టర్ టెస్ట్ చేయడానికి టైం లేదు అని ఈ అభాండాలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. నిజానికి మనకు అవసరం. కానీ వైద్యంలో వాస్తవం ఏంటంటే బిఫోర్ 80, 70, 90 ఉన్న వైద్యానికి, ఉదాహరణకి అప్పుడు కాలు దెబ్బ తగిలితే కట్టు వేసేవారు, ఇప్పుడు ప్లేటింగ్ వగైరా అంటున్నారు. అంటే టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వచ్చాయి కదా అప్పటికి ఇప్పటికి. కానీ అన్ని వైద్యాల్లో, కార్డియాలజీలో కానీ, ఆప్థాల్మాలజీలో కానీ 100 రోబోటిక్ సర్జరీ ఉన్నాయి. అప్పుడు చెప్పు రోబోటిక్ సర్జరీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఏం చెప్పు వస్తే జీన్స్, క్రోమోజోమ్స్ ద్వారా వైద్యం అంటున్నారు, అవి అప్పుడు లేవు కదా. ఉదాహరణకి అప్పుడు పిల్లలు పుట్టగానే తగ్గించుకోవడం ఆపరేషన్ ఎక్కువ పుట్టేవారు. ఇప్పుడు ఒక్క పిల్లలు కూడా లేకుండా ప్రతి పేషెంట్ వెళ్తున్నారు ఎక్కడికి, నాకు పిల్లలు పుట్టి ఏర్పాటు చేయమన్నారు. 3వ పాయింట్,
100కి 1000 ఉండేది సీజర్ సెక్షన్. ఇప్పుడు 1000 డెలివరీస్ అయితే 900 పైన సర్జరీ సీజర్ అవుతున్నాయి. అలాగే చిన్నప్పుడు హిస్టెక్టమీ ఎవరికో ఒకరు చేసేవారు కాదు. ఇప్పుడు హిస్టెక్టమీ చేసేయడం వల్ల ఇప్పుడు 30-40s మధ్యలోనే అయిపోతున్నాయి కదా చాలా వరకు. అలాగే చిన్నపిల్లల్లో కూడా సెన్సిబిలిటీ తెలుసుకొని వైద్యం పిల్లలు పెంచాలి. పిల్లల తాలూకు ఆలోచన పెట్టి వెళ్ళాలి. అలాగే విద్యావిధానికి వచ్చేసరికి పిల్లలకి ఏ వైద్యం విద్య అవసరమో అది ఉండేది. ఇప్పుడు డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, కండిషన్ పెట్టడం వల్ల పిల్లలకి శ్రమకు అవుతుంది. ఉదాహరణకి పూర్వం ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి డాక్టర్ అనేవారు, ఇంజనీర్ అనేవారు. నా చిన్నప్పుడు నాకు ఇంజనీర్ సీటా డాక్టర్కి వెళ్ళాను. ఇంజనీరింగ్ ట్రై చేసి ఇప్పుడు అలా రివర్స్ అయిపోయింది కదా. అందుకని చెప్తున్నప్పుడు రాష్ట్రం మొత్తం 1-2 కాలేజీలు ఉండేది. నేను 70-60 నాటికి అనంతపురంలో ఉండేది. విశాఖపట్నం యూనివర్సిటీ అప్పుడే వచ్చింది. సెకండ్ యుద్ధం అయితే 50-60 మధ్య కాకినాడలో వచ్చింది. రంగరాయ మెడికల్ కాలేజ్ 2-3 ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉంటే 2-3 ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఇప్పుడు 2000 అయ్యాయి. అప్పుడు ఇండియన్ యూనివర్సిటీ రోడ్స్ 1000-2000 ఉండేది. నా నెంబరు 5000 వచ్చేసరికి ఇప్పుడు డాక్టర్స్ రోలు 2 లక్షలు దాటింది. ఉద్యోగం చేసిన వాళ్ళు ఎంఎస్ ఎండీలు కలిపి ఇంకా 5 లక్షలు అయిపోయింది. ఈ రకమైన మార్పులు నేను గమనించాను. ఇప్పుడు మనకి రవి గారు అడిగిన ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన 60sకి ఇప్పటికి ఈ చేంజ్ 2000కి 2000 నుంచి ఇప్పటికి ఆయన ఏమడుగుతున్నాడంటే ముందు ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. వైద్య వృత్తి ముందు ఎలా ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్, ఈ టెస్ట్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్స్ అవి పూర్వం లేవు. ఇప్పుడు ఎలాంటి పిల్లలు కనాలి, ఏ జబ్బులు అవి కూడా వచ్చేస్తాయి అంటున్నారు. ఉదాహరణ అడిగానండి చిన్నపిల్లలకి అది నా 5 ఏళ్ళు లోపం ఉన్నట్టు అనిపించింది చెప్పి పేషెంట్ చెప్తున్నాడు. డాక్టర్ గారు ఇది నార్మల్ యూ గో అని చెప్తే నీళ్ళు అయిపోయినాయి కదా. అడిగిన దానికి సమాధానం ఏంటి ఉంటుంది? డాక్టర్ హ్యాస్ టు డిసైడ్ అండ్ డయాగ్నోస్. పేషెంట్ డౌట్ అడుగుతుంటే మరే వైద్యం జరుగుతుంది. సో ఫ్యూచర్ అంతా కూడా పేషెంట్ కాలంలో ఈ రోబోటిక్ సర్జరీస్, ఈ టెఫా సర్జరీస్, గైడెడ్ ఇప్పటికే అయిపోయాయి. ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. కార్టరైజేషన్లు రకరకాల వైద్యాలు మారిపోయాయి. అప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎందుకు, అందుకే ఇప్పుడు ఆఫ్టర్ 78 వైద్యానికి మారిపోయింది. ఎనివే ఇలాంటి స్పెషల్లు రోజు అయితే మనం బేసిక్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేది ఒకటే కదా నాన్న, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంటే మరి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పరిస్థితులు మనం కల్పించుకోవాలి కదా. ఎస్. అప్పుడు పూర్వం ఈ ప్రివెంటివ్ మెడిసిన్ పరిచించేవారు. అది చేయబట్టే అప్పుడు టీకాలు కనిపెట్టి వైద్యం తగ్గించారు. కొత్తగా కనిపెట్టారు సైన్స్ టెక్నాలజీ అని చెప్పి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అప్పుడు సింపుల్ డిపిటీ వ్యాక్సిన్స్తో బాగయ్యేది. ఇప్పుడు కొత్త కనిపెట్టి రోబోటిక్ సర్జరీ కోట్లు అంటున్నారు. అలాగే హార్ట్. బట్ ఏదైనా మనం అందరూ బేసిక్గా అంత పరిస్థితులు రాకుండా అందరూ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితులు మెడికల్ దాంట్లో ఉండాలి. డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్ పరంగా ఆలోచిస్తూ పేషెంట్తో మంచి సత్సంబంధం అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాన్న. డాక్టర్ రిలేషన్షిప్ ఇది ఫస్ట్ చాప్టర్ ఇది మెడికల్. అవును. ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నారో లేదో ఈ జనరేషన్ నాకు చెప్పలేను. ఆ జనరేషన్ ఉండేది, చదువుకోవడం చెప్పారు, పాటించడం ఉండేది. ఇప్పుడు జనరేషన్ గురించి నేను కామెంట్ చేయను, ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. సో అందరూ బాగుండాలండి. బేసిక్గా నేను మా డాక్టర్ నాన్న చేసే ప్రయత్నం కూడా మీ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, స్ట్రాంగ్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. శ్రీలు లైవ్కి వచ్చేస్తుండండి. ఎప్పటి నుంచి నాన్న టైమింగ్స్ ఏంటి మనవి? లైవ్ టైమింగ్స్ ఎవ్రీడే బిట్వీన్ 2 to 5 మధ్యాహ్నం. సో ఏది మీరు అడిగినా సరే మేము ఇలాగే వీడియోలో కానీ షార్ట్లో కానీ చేసి పెడతాము. మీరు కనెక్ట్ అయిపోండి కామెంట్స్తో. ఓకేనా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి శ్రీలు ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. సరేనా? బాయ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.